టైంలో ఎటువంటి ప్లానింగ్తో వెళ్ళింది, ఎలా దాడులు చేయగలిగింది, దాదాపు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్ ఎలా చేయగలిగింది, అసలు ఈ ఆపరేషన్ పేరేంటి, వీటన్నిటికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఖమేనీకి టార్గెట్గా 37 గంటల పాటు ఆపరేషన్ ఎలా చేయగలిగింది, ఇప్పుడు కూడా ఖమేనీకి సంబంధించి ఇంకొక ఆపరేషన్ ప్రయోగించే అవకాశం ఉందా, ఆపరేషన్ ప్రయోగించబోతోందా, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. వార్ బ్రేకింగ్ న్యూస్ గా మీరు చూస్తున్నారు. ఇరాన్పై అమెరికా భీకర దాడులకు దిగింది. ఈ నేపథ్యంలోనే ఎక్కడో ఉన్న మిసోరీ అంటే అమెరికా, ఇదిగోండి ఇదంతా కూడా అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించి ఇది మిసోరీ నుంచి ఎక్కడో ఉన్న ఇరాన్, దాదాపు 11,000 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇరాన్లోని ఇక్కడ ఉన్న ఈ ఫోర్దోకి సంబంధించి న్యూక్లియర్ ప్లాంట్ ఉంది, దాంతోపాటు నటాన్స్ ఉంది, నటాన్స్తో పాటు ఇస్ఫహాన్, ఈ మూడిట్లో ప్రధానంగా దీన్ని టార్గెట్ చేయడానికి ఇక్కడ ఇజ్రాయెల్ కోరింది. సో ఇక్కడ రెండు మాటలు, ఇజ్రాయెల్ కోరింది కేవలం నటాన్స్కి సంబంధించో లేకపోతే ఫోర్డోకి సంబంధించో లేకపోతే ఇస్ఫహాన్కి సంబంధించి కాదు, ఖమేనీకి సంబంధించి కూడా. ఖమేనీ కూడా బంకర్లో దాక్కున్నాడు, ఆ బంకర్లు కూడా చాలా స్ట్రాంగ్. అందుకే ఈ ఆపరేషన్ ముందుగా ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఖమేనీ మీద కూడా అదే వ్యూహంతో వెళ్ళబోతుంది అమెరికా. అవును, అదే వ్యూహంతో వెళ్ళబోతుందని చర్చ జోరందుకుంటున్న తరుణంలో ఇప్పుడు దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. ఎందుకు డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నా అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక్కడ మిసోరీ నుంచి అక్కడ ఇరాన్లో దాదాపు 11,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే ప్రపంచంలోనే ఎక్కడా లేదు అటువంటి ఫైటర్ జెట్. మరి ముఖ్యంగా ఆ ఫైటర్ జెట్తో పాటు ఈ B2 అనే ఫైటర్ జెట్, దీని పేరు B2 అనే ఫైటర్ జెట్, దీంతో పాటు దీని మిసైల్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో బంకర్ బస్టర్ బాంబులు అంటారు, వాటిని మోసుకు వెళ్ళాలంటే అఫ్కోర్స్ మిగతా ఉన్నాయి, బట్ కంప్లీట్గా ప్రిసైజ్గా జరగాలంటే దీనివల్ల మాత్రమే సాధ్యం. అలాంటిది దాదాపుగా 14 బంకర్ బాంబులను ఎలా ప్రయోగించింది, వాటి సత్తా ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ ఇంకొక 37 గంటలకు సంబంధించి, అవును ఇంకొక 37 గంటలని వెచ్చించబోతోంది అమెరికా. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేయడానికి ఆ ప్లాన్ని సిద్ధం చేసుకుందా, ఇటువంటి చర్చ జోరందుకుంటోంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవ్వాలనేది అమెరికా పట్టుబట్టి కూర్చుంది. ఇక్కడేమో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మాత్రం నేను ఎక్కడ మారేది లేదు అంటున్నాడు. సో ఈ క్రమంలోని ఇరాన్లో మరి ముఖ్యంగా ఫోర్దోకి సంబంధించి ఘటన జరిగిన తర్వాత అసలు ఇరాన్ ఊహించలేదు అంత వేగంగా అమెరికా దాడి చేస్తుందని చెప్పి. బట్ వాళ్లకున్న క్యాలిక్యులేషన్స్లో అక్కడి నుంచి మరి ముఖ్యంగా యురేనియంని తరలించేశారు. యురేనియం తరలించిన క్రమంలోని వాళ్ళకి అర్థమైంది ఇక ఖమేనీకి టైం దగ్గర పడింది, ఖమేనీని ఏ క్షణమైనా అమెరికా లేపేస్తుంది. మీరు గుర్తుంటుంటే కనుక ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ దాడి కొంచెం అటు ఇటుగా తన వారసుని ప్రకటించారు, ఒక 3 వారసుని ప్రకటించారంటూ సోషల్ మీడియా వేదిక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఎందుకు ఇంతలా ఇష్యూ జరిగింది, అసలు ఎందుకు ఖమేనీ భయపడ్డాడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో మీరు చూస్తే మిసోరీ నుంచి ఇరాన్కి సంబంధించి వెళ్ళే క్రమంలో ఒక 11,000 కిలోమీటర్లకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో 37 గంటలు దాదాపుగా 25 నిమిషాలు పనికార్యం చేస్తుంది. మిగిలిన ఆ రిటర్న్ జర్నీ కింద మాట్లాడుకోవచ్చు. ఇరాన్పై అమెరికా భీకర యుద్ధానికి పాల్పడిన ఆ అంశాన్ని మనం చూస్తున్నాం. దీని పేరు ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. మన తెలుగులో 2 ట్రాన్స్లేషన్లో చెప్పాలంటే అర్ధరాత్రి స్తుతి దెబ్బ అని చెప్పుకోవాలి. ఇదిగో ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్. ఈ ఆపరేషన్ మిడ్ నైట్ హ్యామర్ని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. సో ఇక్కడ మీరు చూస్తే మిసోరీ కేంద్రంగా ఇరాన్లోని ఫోర్డో అణుస్థావరంపై అటాక్కి దిగింది. అంటే మిసోరీ నుంచి ఫైటర్ జెట్స్ని ప్రయోగించింది. 11,000 కిలోమీటర్లు ట్రావెల్ చేశాయి. సో అసలు ఎలా ట్రావెల్ జరిగాయి అవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నేను పాయింట్ టు పాయింట్ మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ దాడి చేస్తుంది ఫోర్డో, నటాన్స్, అలాగే ఇస్ఫహాన్, వీటిని టార్గెట్ చేసుకొని ప్రధానమైన ఫోకస్ అంతా కూడా ఫోర్డోకి సంబంధించి. ఎందుకు ఫోర్డోకి సంబంధించి అనేది కూడా మనం ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఇక్కడ 37 గంటల పాటు ఏకదాటిగా ప్రయాణించాయి 2 బాంబర్ ఆ విమానాలు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. B2 స్పిరిట్ స్టెల్త్ బాంబులు ప్రయోగించింది అమెరికా. వీటి నుంచి ప్రయోగించడం జరిగింది. మిసోరీ నుంచి ఫోర్డో అణుస్థావరానికి 11,000 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక ఆ తర్వాత చూసుకుంటే మిసోరీ నుంచి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కొక్క బాంబు ఖరీదు, ఇక్కడ ఒక్కొక్క బాంబు ఖరీదు $3.5 బిలియన్, అంటే సుమారు 350 కోట్లు. 350 కోట్లు ఒక్కొక్కటి కూడా, అంతే 350 కోట్ల రూపాయలని చెప్పుకోవాలి. ఇక దీనికి సంబంధించి అసలు ఎలా సాధ్యమైంది, గాల్లోనే ఇంధనాన్ని నింపుకుంది B2 బాంబర్లు అంటే అర్థం చేసుకోవచ్చు. గాల్లో మరి ఇంధనం నింపుకుంటే ఏ కెపాసిటీ ఉంటుంది, అసలు దాని కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దాడుల తర్వాత
సేఫ్గా ల్యాండ్ అయ్యాయి. వాళ్ళ ఫైటర్ జెట్స్ కావచ్చు అవన్నీ కూడా దాడుల తర్వాత సేఫ్గానే ల్యాండ్ అయ్యాయి యుద్ధ విమానాలు. ఫోర్డో అణు కేంద్రాన్ని నాశనం చేస్తామంటూ అమెరికా ప్రకటించింది. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సంబంధించి నటాజ్ కావచ్చు, ఇస్ఫహాన్ కావచ్చు, ఫోర్డో కావచ్చు, 3 కీలకమైన అణుస్థావరాలని ఈ 3టిని టార్గెట్ చేస్తామని చెప్పలేదు. కానీ 3ట్లో ప్రధానంగా ఫోర్డోని మాత్రం కొట్టిపడేస్తామని చెప్పింది. కారణం ఇజ్రాయెల్ రిక్వెస్ట్ చేస్తుంది ఈ ఫోర్డోకి సంబంధించి. ఫోర్డోని ప్రధానంగా కొట్టిపడాలి, నటాజ్, ఇస్ఫహాన్ వాటి మీద దాడి చేస్తాం, బట్ మాకు ప్రధానంగా మా వాళ్ళ కానిది ఇదే అంటూ కూడా చెప్పుకొచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి ఈ మ్యాప్ని ఫుల్ ఫ్రేమ్లో చూద్దాం. ఈ మ్యాప్ని ఫుల్ ఫ్రేమ్లో చూసిన తర్వాత డీటెయిల్గా మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత దీని స్పెసిఫికేషన్స్, ఖమేనీని టార్గెట్ చేసిందా అమెరికా, ఎస్ అని ఒక చర్చ అయితే మాత్రం జోరందుకుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మనం వెరిఫై చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే అటు అమెరికా ధృవీకరించదు, అట్ ద సేమ్ టైం ఇరాన్ వార్తలు బయటికి చెప్పదు. సో ఈ క్రమంలోనే మిసౌరీ నుంచి వెళ్ళిన క్రమంలో 11,000 కిలోమీటర్లు ఒక ఫైటర్ జెట్ ఎలా ట్రావెల్ చేయగలిగింది? అసలు ఎంత ఆల్టిట్యూడ్కి వెళ్తాయి? సాధారణమైన ఫ్లైట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, బట్ ఇవి ఎంతవరకు వెళతాయి? అక్కడ దాడి చేయాలంటే మరీ ముఖ్యంగా 200 అడుగులు ఇది ఉంది. అక్కడ 300 అడుగుల లోపల ఎలా కొట్టగలిగింది? ఒక బాంబు సరిపోయిందా? 14 బాంబులు ఎలా వేశారు? ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఆ డీటెయిల్గా మాట్లాడుకునే క్రమంలో ఈ ఫైటర్ జెట్స్ వీటి గురించి మాట్లాడుకుందాం, ఇవి ప్రయోగించిన ఆ బాంబర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఆ బాంబర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఆ బాంబర్ డీటెయిల్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇదే బాంబర్స్ని, ఇదే ఫైటర్ జెట్స్ని ఇప్పుడు ఖమేనీ మీద ప్రయోగించబోతోందా అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే బంకర్లో ఉన్న ఆ వ్యక్తిని బంకర్ బాంబర్ సాయంతో కొట్టి పడేయాలి అనే ఆలోచనలో ఉంది అంటూ చర్చ జోరందుకుంటోంది. ఎక్కడా ఎవరు కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, బట్ చర్చ అయితే మాత్రం ఉంది. మరి ముఖ్యంగా మనం మాట్లాడుకున్న 2 వారాల టైం అడిగాడు, బట్ 2 వారాల టైం తీసుకున్నాడా? 2 రోజులు కొట్టి పారాయలే, ఎందుకంటే ట్రంప్ని ఎక్స్పెక్ట్ చేయలేం. సో దీని ఓకే, మీరు చూస్తే కనుక ఇదిగోండి, అమెరికాలో B2 స్పిరిట్ బాంబులు ప్రయోగించింది GBU-57కి సంబంధించి. ఈ B2 స్టెల్త్ ఫైటర్స్ ఉన్నాయి కదా, ఫైటర్ జెట్స్ అని మాట్లాడుకున్న B2 స్పిరిట్ బాంబర్లు. ఆ B2 స్పిరిట్ బాంబ్ రిలీజ్ చేస్తున్న ఆ GBU-57కి సంబంధించి స్పెసిఫికేషన్స్ చూద్దాం. ఆ బాంబర్ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ బాంబర్ ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఆ తర్వాత మనం ఆ ఫైటర్ జెట్ గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి, ఇది ఇజ్రాయెల్ చివరి ఆయుధం. అదేంటది? ప్రయోగించింది అమెరికా కదా, ఇజ్రాయెల్ చివరి ఆయుధం అని ఎందుకు అన్నారు అని మీకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకు ఈ మాట ప్రయోగించడం జరిగిందంటే, ఇజ్రాయెల్ అమెరికాని అడిగింది, బాబు మాకు ఫోటోని కొట్టడం మా వాళ్ళకి అవటం లేదు, కాబట్టి నువ్వు కనుక మాకు సాయం చేస్తే అది మాకు హెల్ప్ అవుతుందంటే కనుక అమెరికా తర్జన పడింది. చాలా రోజులు టైం తీసుకుంది, ఎందుకంటే అది కనుక తేడా కొడితే ఇటు అమెరికా పరువు పోతుంది. అమెరికా పరువు పోవడం మాత్రమే కాదు, అది మరింత రచ్చకు దారితీస్తుంది. ఇంకా ఉక్రోషంతోనూ కోపంతోనూ ఇటు ఇరాన్ మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత టైం తీసుకుంది. మొత్తంగా వీటిని ఒక 14 అంటే ఎగ్జాక్ట్లీ ఇదేని కాదు, మొత్తంగా అయితే మాత్రం 14 బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. సో ఇక్కడ మీరు చూస్తే GBU-57 అనేది ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఒక్కసారి క్లోజ్ షాట్లో మీకు కనిపిస్తే ఓకే, లేకపోతే ఒక్కసారి ఐ రిక్వెస్ట్ క్లోజ్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, మీరు చూస్తే కనుక ఇక్కడ నేను పాయింటర్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి మీరు చూస్తే కనుక ఇదిగో ఇది ఈ లేజర్ ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఇది చాలా కీలకం. ఇదే చాలా కీలకం. ఇది ఏం చేస్తుందంటే ఈ లేజర్ ఇదంతా కూడా లేజర్ సెన్సార్. అక్కడ దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది. సెన్సార్ దాన్ని క్యాలిక్యులేషన్ చేసుకుని వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే గగనతలానికి సంబంధించి ఈ లేజర్ని చూశారు కదా, ఒక్కసారి ఆ విమానం ఇందాకలో మనం ప్లే చేసాం కదా గ్రాఫిక్ని, ఒక్కసారి ప్లే చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దీన్ని అక్కడ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బాంబర్ కదా, ఆ ఫైటర్ జెట్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఫైటర్ జెట్ రిలీజ్ చేసిన క్రమంలోని ఇలా వెళ్తుంది కదా, ఒక్కసారి పాజ్ చేయండి. ఎస్, మీరు చూసారు కదా, ఇది ఉంది కదా, ఇది లేజర్ భాగం. ఇది చెక్ చేసుకుంటూ ఉంటుంది. దాంతోపాటు వెనకాల ఇవన్నీ ఉన్నాయి కదా, ఫోల్డబుల్ థింగ్స్ మాట. సో చెక్ చేసుకొని ఇక్కడికి వెళుతున్న క్రమంలో దీన్ని ఢీ కొడుతుంది. ఒకసారి ఆగండి. ఓకే, దట్స్ ఫైన్. కుదిరితే కనుక ఒకసారి బ్యాక్ వెళ్ళి పాజ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇప్పుడు ఇలా పేలింది కదా, ఇది వెళ్ళే క్రమంలో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ ఫోటోకి సంబంధించి ఏకంగా 300 అడుగుల లోపల ఉంటుంది. ఇది గ్రేట్ పిసా, థ్యాంక్ యూ. ఈ 300 అడుగుల లోపల ఉంటుంది. సో అది 300 అడుగులు, బట్ దీని కెపాసిటీ వచ్చేసి 200 అడుగులు మాత్రమే. బట్ ఒక బాంబర్ సరిపోదు కదా, ఒకటి సరిపోదు కదా, మరి ఇలాంటి కొట్టాలంటే 2 ఉండాలి. బట్ 2 ఉంటే సరిపోతుందా? ఎందుకంటే ప్రిసైజ్డ్గా ఏదైనా మనం ఏమనుకుంటాం, ప్రిసైజ్డ్గా అంటే టార్గెట్ని చూసి కొట్టాలి. సో ప్రిసిషన్తో జరిగినప్పుడు కూడా తేడా కొడితే, కాబట్టి 2 సరిపోవు.
అందుకే దాదాపుగా 14 సుమారుగా 12 అంటున్నారు, 12, 14 కనీసం మినిమం ఒక 10 దాటే ఉంటాయి. సో